నమస్కారం. చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మనందరికీ తెలుసు. న్యూస్ ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటాడు. కూటమి ప్రభుత్వం తరపున చేస్తూ ఉంటాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ సపోర్టర్స్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారంటే ఎవరైనా కూటమి తరపున కూడా ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే ఫ్యామిలీ జోలికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు. చెబ్రోలు కిరణ్ ఈ వ్యక్తి ఇంతకుముందు గతంలో కూడా రోజా మీద కామెంట్స్ చేశాడు. రోజాకి క్రిస్ గేల్ది సరిపోయిద్ది అని చెప్పేసి కామెంట్ చేశాడు. అప్పుడు ఎలాంటి న్యూస్ అయితే అవ్వలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారి వైఫ్ని చాలా ఘోరంగా అంటే పర్సనల్స్లో కూడా ఈ రేంజ్లో వెళ్ళని విధంగా ఆమె 3ంటికి అవినాష్ రెడ్డికి కాల్ చేసిందని, జగన్ గారి భార్య 3ంటికి అవినాష్ రెడ్డికి కాల్ చేసిందని, ఆ కాల్ చేసి ఎందుకు కలిసింది, అవినాష్ రెడ్డికి ఎందుకు కాల్ చేసింది, జగన్ గారి పిల్లలు అవినాష్ రెడ్డి హైట్ ఉన్నారు, అవినాష్ రెడ్డికి పుట్టిన సంతానం అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశాడు ఈ కిరణ్. నిజంగా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో కిరణ్, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారి అండ ఉంది, చంద్రబాబు గారి అండ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ప్రభుత్వం మారుతుందో నిజంగా చెప్తున్నాగా నీ ఆనవాళ్ళు కూడా దొరకవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవర్ నీకు తెలియదు. సోషల్ మీడియా పవర్ కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పవర్ కానీ నీకు తెలియదు. చాలామంది పెద్ద వాళ్ళే ఫ్యాక్షనిస్టులు, మేము రౌడీలు, మేము పెద్ద గుండాలు అని చెప్పుకుని తిరిగిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్కి పారిపోయినారు. అలాంటిది నువ్వు ఒక చిన్న చితక కార్యకర్తవి, నువ్వు కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోకు. ఒకవేళ వైసీపీలో జగన్ గారు అధికారంలోకి వస్తేనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వణికిపోతారు. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ కేసులు బుక్ చేసి మమ్మల్ని ఎక్కడ జైల్లో పెడతారని. అలాంటిది నువ్వు ఒక చిన్న రవ్వవి. నీకు కార్యకర్తలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే నీకు గోరంట్ల మాధవ్ గారు నీకు బుద్ధి చెప్పారు. కానీ ఇది నీకు సరిపోదు. నువ్వు నాకు తెలిసి వేరే దేశమైనా పారిపో, లేకపోతే జైల్లో అయినా మగ్గుతూ ఉండు. కానీ నువ్వు బయటకు వస్తే మాత్రం బతకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించిన ఎవడైనా వాడికి నూకలు లేనట్టే. ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ జోలికి చాలా పర్సనల్గా వెళ్ళావు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు కానీ ఇలా కూటమి ప్రభుత్వం కానీ ఈ విధంగా అయితే కించపరచలేదు. నువ్వు అంత ఘోరంగా కించపరిచావు. నువ్వు ఎందుకు మాట్లాడాను రా అని కుమిలి బాధపడే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నీకు అది అర్థమవుతుంది అనుకుంటా. నువ్వు సారీ చెప్పావు, కానీ సారీ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు. ఒక్కసారి వెయిటింగ్. ఇంకొక 4 సంవత్సరాల తర్వాత జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు నరకం అంటే ఏంటో తెలుస్తుంది.